కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గోదావరిలో కలిసే కాలుష్య జలాలపై సమగ్ర ఆడిట్ చేపట్టాలి. నిజాయితీగా కాలుష్య నివారణలో పనులు చేద్దాం. సమస్య ఎక్కడుందో తెలుసుకుంటే ఆచరణ సులభమవుతుంది. ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థ జలాల నిర్వహణకు వేగంగా ప్రత్యామ్నాయం అవసరం. శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థ జలాల నిర్వహణ జరగాలి. గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించిన గోదావరి తీర కాలుష్యాన్ని, పుష్కర పనులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తి స్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వండి. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమిటి, భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నత అధికారులకు, తూర్పుగోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహిత గోదావరి థీమ్తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలన్నీ పరిశీలించారు. పుష్కరాలు చేయాల్సిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్ల ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నదీ తీరంలో జరుగుతున్న కాలుష్య తీరును స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బందితో మాట్లాడి వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలిస్తూ గోదావరిలోకి రోజువారీ సుమారుగా 55 MLD మురుగునీరు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మురుగునీటిని శుద్ధి చేసే విధానం శాస్త్రీయంగా జరగాలి. మురుగునీటిని నేరుగా గోదావరిలోకి వదలటం వల్ల జలాలు కలుషితమవుతున్నాయనేది ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాలి. నిధులను సత్కార్యం కోసం వినియోగించుకుందాం. గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడే గోదావరి నదీ తీరాన్ని కాపాడే మంచి పనులకు ఉపయోగించుకోవాలి. మొదట కాలుష్యకారక అంశాలపై పూర్తి స్థాయి ఆడిట్ జరగాలి. తర్వాత దాన్ని ఎలా అధిగమించాలి అనే అంశాల పట్ల దృష్టి సారించవచ్చు. కేవలం లెక్కలతో సరిపెట్టుకోకుండా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్దాం. కేంద్ర జలశక్తి ద్వారా NRCP నిధులు 416 కోట్లతో 95 కోట్ల రూపాయలతో నిధులకు పరిపాలనా అనుమతులు వచ్చాయి. 416 కోట్లలో 95 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు వచ్చాయి. ఈ నిధులతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలి. పూర్తి స్థాయిలో మురుగు లేకుండా జలాలను గోదావరిలోకి విడిచిపెట్టి బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. పేపర్ మిల్ కాలుష్యంపై ఆరా. ఆంధ్ర పేపర్ మిల్ కాలుష్య జలాలు గోదావరిలోకి విడుదల మీద ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య నుంచి వివరాలు అడిగి ప్రస్తుతం పేపర్ మిల్ ద్వారా బయటకు వచ్చే వ్యర్థాలను దూరంగా లంకల్లో విడిచిపెడుతున్నారని, దానికి ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ మరో ప్రాంతంలో శుద్ధి చేసేందుకు ఆలోచిస్తుందని ఆయన తెలియజేశారు. ప్రత్యామ్నాయ పనులు వేగంగా జరిగేలా చూడాలని, అప్పటి వరకు మరో శుద్ధి ప్లాంట్ నిర్మించేలా యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నూతన విధానాలు వస్తున్నాయని, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని అధికారులు సూచించారు. అక్కడి నుంచి నేరుగా పుష్కరాల పనులు సమీక్ష నిమిత్తం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చి చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ కళ్యాణం శివపు శ్రీనివాస్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహకిషోర్, రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.